దీనికి కూడా స్పందన లేదు. 2,30,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని యువతకి ఇస్తానంటే దాని మీద మనిషి ముఖ్యమంత్రి స్పందించకపోతే దానికి స్పందన లేదు. దాదాపు 30,000 మంది ఆడపడుచులు మిస్సింగ్ అయితే దాని మీద స్పందన లేదు. ఇదే మనం ఆలోచించాల్సింది. మన సమాజం పిరికితనంతో రకరకాల కారణాలతో ఏదైనా కావచ్చు, మన వాడు అనుకోవచ్చు, లేదంటే మన వర్గం అనుకోవచ్చు, మన పార్టీ అనుకోవచ్చు, కానీ సంపూర్ణంగా వ్యవస్థని వైసీపీ చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఈ రోజున మనకెవరికి పట్టనట్టుగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సమస్యని జనసేన తీసుకొస్తూనే ఉంది. ఇది మా ఒక్కరి సమస్య కాదు, ఇది జనసేన ఒక్కరి సమస్య కాదు, ఇది మనందరి సమస్య. ఇది ఈరోజు గొంతెత్తుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం యొక్క ఫలితమే ఈ రోజున అశేష అఖండ ప్రజా తాలూకు మద్దతు ఈ రోజున భీమవరంలో ఉంది అంటే మన పోరాటానికి మద్దతుని తెలియజేస్తా ఉంది. మనం ఎవరి మీద పోరాడుతున్నాం? 151 ఎమ్మెల్యేలు, 30 మంది ఉమ్మడి ఉభయ సభల్లో ఉన్న ఎంపీలు ఇష్టానికి ఏదైనా చేయగలిగే ప్రభుత్వాలు, వారికి అండగా ఉండే వ్యవస్థలు అన్నిటినీ తట్టుకొని ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ రోజున ఈ గూండా వ్యవస్థకి, ఈ దోపిడీ వ్యవస్థకి, వైసీపీ నడుపుతున్న ఈ దోపిడీ వ్యవస్థకి ఎదురొడ్డి నిలిచాం ఇన్ని సంవత్సరాలు. నేను కోరుకుంటున్న ఒకటే, మార్పు రావాలి. ఈ మార్పుని ఎలా తీసుకురావాలి? యువజనులకి, శ్రామికులకి, రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ముందుగా యువజనులకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. యువజనులకు వాళ్ళు చేసింది 2,32,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకి అని చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. గుంటూరు శేషేంద్ర గారి కవిత, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి కలలు కనే యువతకి ఏం చేసి